ఇంత దారుణ పరిస్థితిలో విద్యార్థుల భవిష్యత్తు ఆగిపోయింది? అసలు ఇంతవరకు కూడా ప్రభుత్వము ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఇది పెద్ద ఇర్రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఎందుకనంటే నమ్మకం అనేది కానీ ఇక్కడ విద్యార్థుల పక్షాన మేము పోరాడితే మేము ఓటేసి గెలిపించుకుంటే ఈరోజు మా పక్షాన మీరు విద్యార్థుల పక్షాన ఎలాంటి చర్యలు కూడా తీసుకోకపోవడం కూడా పెద్ద సిగ్గుచేట అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డికి మేము హెచ్చరిస్తూ ఉన్నాము. ఎందుకనంటే మా వల్ల ఒక విద్యార్థుల వల్ల నిరుద్యోగుల వల్ల మీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కూడా జరిగింది. కాబట్టి మీరు తక్షణమే విద్యార్థుల పట్ల మీరు రెస్పాండ్ అయ్యి మా విద్యార్థుల స్కాలర్షిప్లు రియంబర్స్మెంట్ కూడా అన్ని కూడా విడుదల చేయాలని చెప్పేసి మేము కోరుతాను. లేని పక్షాన ఈరోజు మంత్రులు కూడా ముట్టడి చేయడం జరిగింది, ఎమ్మెల్యేలు కూడా ముట్టడి చేయడం జరిగింది. రేపటి నాడు ఇదే విద్యార్థులతో మేము సఫర్ అవుతున్నామో మేము అందరం కూడా వచ్చి మీ ఇంటిని ముట్టడించడానికి కూడా మేము వెనుకపోమని చెప్పేసి కూడా మేము ఎస్ఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంత నిరసన తెలుపుతా ఉన్నారు, కనీసం ఇప్పటికైనా అంటే మీరు కళ్ళకు గంతలు కట్టుకొని ప్రభుత్వానికి కళ్ళు కనిపిస్తలేవు అన్నట్టు ఆ తీరు కూడా నిరసన చేస్తూ ఉన్నా కూడా మరి ప్రభుత్వం నుంచి ఎట్లాంటి చలనం లేదు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల మీద మంత్రులు ముఖ్యమంత్రులు అందరూ కూడా బిజీ అయిపోయినారు. ఇప్పుడు ఎంతో మంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ విద్యార్థుల పక్షాన ఇలాంటి కూడా కొంచెం కూడా వీళ్ళకి సిగ్గు లేదని చెప్పి కూడా మనం మాట్లాడవచ్చు. ఎందుకంటే ఎంతోమంది ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్సీలు కావచ్చు, మంత్రులు కావచ్చు, వీళ్ళందరూ కూడా వచ్చి జూబ్లీహిల్స్ ఎలక్షన్ల మీద పడ్డారు అందరూ. అంటే ఒక నాయకుని గెలిపించుకోవడానికి వీళ్ళంతా కూడా ఇంతగానో కష్టపడుతున్నారు. అంటే కానీ వాళ్ళ నాయకుల గురించి ఆలోచిస్తున్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి అక్కడ కూడా విద్యార్థులు ఉన్నారు. అక్కడ కూడా స్కాలర్షిప్లు రాకుండా ఎంతోమంది కూడా సఫర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారు. కానీ దేశం మొత్తం ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 15 లక్షల మంది విద్యార్థులు అణగారిన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. అందరూ బిలో పవర్టీ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరికీ కూడా స్కాలర్షిప్లు రిలీజ్ చేయకుండా మీరు అందరూ ఒక క్యాండిడేట్ని గెలిపించుకోవడానికి అంతగానో సతమతం అవుతున్నారు. అలాంటే ఇక్కడ మీకు కావాల్సింది ఎలక్షన్లా లేకపోతే క్యాండిడేటా? మీకు కావాల్సింది విద్యార్థి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా ఒకటి మనకు అర్థమవుతున్నది ఏంటిదంటే వాళ్ళకి కావాల్సింది ఎలక్షన్లు కావాలి, వాళ్ళకి కావాల్సిన అధికారం కావాలి. అంతేగాని ఇక్కడ విద్యార్థుల పక్షాన కూడా కొంచెం కూడా చలనం లేని ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ ఇక్కడ ఒక క్యాండిడేట్ని మీరు గెలిపించుకోవడానికి కోసం అంతమంది మంత్రులు పోయి అక్కడ అంతమంది ఎమ్మెల్యేలు పోయి అక్కడ మీరు జూబ్లీహిల్స్ ఎలక్షన్లో మీరు అక్కడ పోయి ప్రచారాలను చేసుకోవడం జరుగుతుంది. కానీ ఒక్కరు కూడా ఇక్కడ కలిసే ప్రయత్నం కూడా చేయలేదు విద్యార్థులని. మా విద్యార్థి నాయకులను కూడా ఒక్కరు కూడా ఇక్కడ కలిసాము దీని మీద చర్యలు తీసుకునే ప్రయత్నం కూడా చేయలేదని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అధికారంలో రాకముందుకు కొంతమంది బల్మూరు వెంకట్ లాంటి వాళ్ళు, ప్రొఫెసర్ కోదండరాం రెడ్డి లాంటి వాళ్ళు విద్యార్థులకి అండగా ఉంటాం, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి అని చెప్పి వాళ్ళు ప్రచారం కూడా చేయడం జరిగింది. కనీసం మరి వాళ్ళైనా మీ బాధ వినడం జరిగింది అన్న. మీరు మంచి క్వశ్చన్ వేయడం జరిగింది. ఏంటిదనంటే ఇక్కడ గతంలో వెంకట్ బల్మూరు గారు ఉండే ఇప్పుడు ఎమ్మెల్సీ వెంకట్ బల్మూరు గారు గతంలో ఎన్నోసార్లు ఎన్నో సందర్భాలలో కూడా పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకముందుకు ఎన్నో పోరాటాలు చేసిరు. కానీ ఈరోజు నీదే గవర్నమెంట్ వచ్చింది కదా. గతంలో నువ్వు ఇంతకుముందుకు ఎన్ఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్నప్పుడు మీరు ఎంతోమంది ఉన్న ఆ మూమెంట్లో మీరు ఎన్నో ప్రోగ్రాంలు చేసిరు, స్కాలర్షిప్ల గురించి ఫైట్ చేసిరు, విద్యార్థుల హక్కుల కోసం పోరాటం చేసిరు కదా. ఈరోజు మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీరు ఒక ఎమ్మెల్సీగా మీరు బాధ్యతలు చేపట్టిన తర్వాత ఒక విద్యార్థుల వాళ్ళ స్ట్రగుల్ ఎలా ఉంటుందో మీకు తెలుసు. స్కాలర్షిప్లు రాకపోతే వాళ్ళు ఎలా సఫర్ అవుతున్నారో ఈరోజు సర్టిఫికేట్లు ఇవ్వకుండా కొంతమంది ఆ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు కావచ్చు, స్కాలర్షిప్లు రాకుండా కాలేజీలలోనే ఇంకా సర్టిఫికేట్లు ఆపేయడం వల్ల ఎంతోమంది జాబులు చేసుకోలేకపోతున్నారు. ఈ సర్టిఫికేట్లు వస్తే వాళ్ళు జాబులు చేసుకొని పూటగతి కన్నా వాళ్ళకి తినడానికి కూడు దొరుకుతుంది కదా. మీరు జాబులు ఇవ్వడం లేదు, అట్లాగే స్కాలర్షిప్ కూడా ఇవ్వడం లేదు. కాబట్టి తక్షణమే ఎమ్మెల్సీ వెంకట్ బల్మూర్ గారు కూడా మీ గతంలో ఈ స్టూడెంట్ స్ట్రగుల్ మీరు చేసిరు కాబట్టి మీకు ఈ అనుభవం ఉంది కాబట్టి తక్షణమే ముఖ్యమంత్రితో మీరు మాట్లాడి ఏదైతే పెండింగ్ ఉన్న స్కాలర్షిప్లు ఉన్నాయో ఇవన్నీ విడుదల చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు. అంటే ప్రభుత్వం దగ్గర పైసలు లేవు, డబ్బులు లేవు, ఢిల్లీకి పోతే మమ్మల్ని వేరే తీరుగా చూస్తున్నారని ముఖ్యమంత్రి ఒప్పుకున్నాడు. మరి అట్లాంటిది ప్రభుత్వం చేస్తుంది అనుకుంటున్నారు? ఈరోజు డబ్బులు లేవని చెప్పి మీరేం మాట్లాడుతున్నారు? మీరు గవర్నమెంట్ని ఫామ్ చేసింది ఎందుకు? డబ్బుల గురించి మేము ఫామ్ చేసింది. మీరు ఏదేదో ఉచిత స్కీములు ఇస్తున్నారు, ఏదేదో ఉచిత సలహాలు చెప్తున్నారు, కానీ కనీసం విద్యార్థులకి స్కాలర్షిప్లు ఇచ్చే అన్ని డబ్బులు కూడా మీకు లేవా అని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అంటే ఈ విద్యార్థుల భవిష్యత్తు మీద సోగు తెచ్చుకుంటారా ఏం చెప్తారు? ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అవుతుంది వచ్చి ఫీజు రియంబర్స్మెంట్ 8,000 పైగా చిల్లర రియంబర్స్మెంట్ ఇవ్వాల్సి ఉండగా 8,000 కోట్లు ఇవ్వాల్సి ఉండగా ఇప్పటి వరకు కూడా విడుదల చేయలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన దాదాపు 3,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. మరి ఇప్పుడు విద్యార్థుల కోసం నువ్వు ఎందుకు రిలీజ్ చేయవు? మీరు జీతాలు మాత్రం తీసుకుంటారు, మిగతా అన్నీ తీసుకుంటున్నారు తప్పితే విద్యార్థులు మాత్రం పట్టించుకోవట్లేదు. రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడం ఫలితంగా ఈరోజు రోడ్ల మీదకి విద్యార్థులు వచ్చే పరిస్థితి వచ్చింది. అంతేకాదు కాలేజీలలో పనిచేసే లెక్చరర్స్ లేకపోతే టీచర్స్ వీళ్ళందరూ కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళు ఇంట్లో బతకలేని పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం ముఖ్యమంత్రి పదవి కోసమే కాదు, డబ్బులు సంపాదించడం కోసమే కాదు ఈరోజు మంత్రులు ఉండాల్సింది.
ఈ ప్రజల కోసం విద్యార్థుల కోసం ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తును బాగు చేస్తానుకున్నారు, విద్యాశాఖ బాగు చేస్తామన్నారు. రియంబర్స్మెంట్ ఇవ్వకుండా స్కాలర్షిప్లు ఇవ్వకుండా ఎట్లా బాగు చేస్తారని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. వెంటనే విద్యాశాఖ కేటాయించిన డబ్బులన్నిట్లలో కనీసమైన 8,000 కోట్లని విడుదల చేయాలి, లేకపోతే 5,000 కోట్లనే కనీసం ఇప్పుడు వెంటనే రిలీజ్ చేయడం ఫలితంగా ఆ విద్యార్థులను లేకపోతే లెక్చరర్స్ని విద్యా సంస్థల్ని కాపాడిన వాళ్ళు అవుతాం, విద్యారంగాన్ని కాపాడిన వాళ్ళు అవుతాం అని చెప్పేసి ఈ సందర్భంగా TBTLFగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఏమన్నా విద్యాశాఖకు సంబంధించిన రివ్యూలు ఏమైనా పెట్టిందా? దీంట్లో జరుగుతున్నటువంటి ఏదైతే అవకతవకలు ఉన్నాయో దాన్ని మెరుగుపరిచే విధంగా ఏమన్నా చర్యలు తీసుకుందాం? ప్రభుత్వం ఈ మధ్యన ఒక కమిటీ వేసింది. మొత్తం ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నత విద్యా సంస్థలన్నిటిని కూడా ఒక సర్వే చేసి, లేకపోతే అక్కడ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ అనే పేరుతోటి వాళ్ళు వేశారు. ఎప్పుడు వేసారు? అది విద్యాశాఖ ప్రారంభంలో, విద్యా సంవత్సరం ప్రారంభంలో ఇవ్వాలి. కానీ ఇప్పుడు వేసి ఈ రియంబర్స్మెంట్ ఇవ్వమంటే వాళ్ళ కాలేజీలను తనిఖీ చేసే పరిస్థితి చేస్తున్నారు, వాళ్ళని బెదరగొట్టే పని చేస్తున్నారు. దీని ఫలితంగా విద్యార్థులకు ఏం ఉపయోగం లేదు, విద్యా సంస్థలకు కూడా ఉపయోగం లేదు. ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే అకాడమిక్ ఇయర్ స్టార్టింగ్లో చేయాలి, లేదంటే రియంబర్స్మెంట్ ఇచ్చేసి స్కాలర్షిప్లు ఇచ్చేసి తర్వాత జరుగుతున్న అవకతవకల మీద చర్యలు చేసుకోవాలి. కానీ ఇవన్నీ చేయకుండా ఇప్పుడు బెదిరించడం కోసం ఏదో చేస్తున్నామని చెప్పేసి చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. వెంటనే రియంబర్స్మెంట్ స్కాలర్షిప్లు రిలీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఇది రెగ్యులర్గా ఏదైతే ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ప్రభుత్వం మీద అనేక విద్యార్థి సంఘాలు ఒత్తిడి తీసుకొస్తూనే ఉన్నాయి, కానీ ప్రభుత్వం మాత్రం మొద్దు నిద్రపోతూ ఉందంటూ కూడా నిరుద్యోగులు విద్యార్థులు చెప్తున్నటువంటి అంశం చూస్తాను. ఒకవైపు ఇంతమంది దాదాపు 10,000 కోట్ల పైగా స్కాలర్షిప్స్ పెండింగ్లో ఉన్నాయంటూ 15 లక్షల జీవితాలు రోడ్ల మీద పడతా ఉన్న విద్యార్థులే కుటుంబాలే అని చెప్పి ఆవేదన చెందుతూ ఉన్నా కూడా ప్రభుత్వం మాత్రం పట్టించుకోవట్లేదు. ఇంకోవైపు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి వరుసగా ప్రచారాల్లో పాల్గొంటూ ఉన్నాడు. మా విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసింది ప్రభుత్వం, ఖచ్చితంగా వెంటనే ఏదైతే 10,000 కోట్ల పైగా ఉన్నటువంటి స్కాలర్షిప్స్ని రిలీజ్ చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇవాళ SFI ఆధ్వర్యంలో అంబేద్కర్ స్టాచ్యూ వద్ద, ఏదైతే ట్యాంక్ బండ్ వద్ద ఉన్నటువంటి అంబేద్కర్ స్టాచ్యూ దగ్గర భారీ ఎత్తున కళ్ళకి గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమం తెలపడం జరిగింది. మరి ఇకనైనా ప్రభుత్వము విద్యార్థులకు న్యాయం చేస్తుందా, ఈ పెండింగ్లో ఉన్నటువంటి స్కాలర్షిప్ని రిలీజ్ చేస్తుందా అనేది ఖచ్చితంగా చూడాలి. ప్రభుత్వానికి ఒక చెప్పబెట్టుగా సమాధానం చెప్తా ఉన్నారు. ఇప్పటికైనా రిలీజ్ చేయకపోతే ముఖ్యమంత్రి ఇల్లును కూడా ముట్టడించే ప్రయత్నం చేస్తామంటూ కూడా SFI విద్యార్థి నేతలు చెప్తున్నటువంటి అంశాన్ని చూస్తాను. వీడియో జర్నలిస్ట్ శుభతో ప్రభాకర్, మిర్రర్ టీవీ, ట్యాంక్ బండ్ నుంచి.